వర్కౌట్ ఈ మధ్య స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాను యాక్చువల్లీ కొంచెం, ఎందుకంటే పెద్దవాళ్ళు 4 రాళ్ళు వెనకేసుకోమన్నారు, కానీ ఒకటే రాయి పెద్ద ముందేసుకున్నాను. ఏం ఈ పనుల్లో కనిపించలేదు, పైగా ఫిజికల్ గానీ మెంటల్ గానీ స్ట్రెయిన్. ఈరోజు నేను ఇమ్మాయిలు ఇద్దరు అబ్బాయిలు, మీతో అందరూ అమ్మాయిలు, అటు 10 మంది అమ్మాయిలు, ఇటు 10 మంది అమ్మాయిలు. నువ్వు చేసుకునే ఇలా అయిందన్న ప్రాక్టీస్ కి ఎవరైనా టచ్అప్ చేస్తారా? వెళ్ళేటప్పుడు చేసుకోవచ్చు కదా అన్న. కాదురా, మన ఫోటోషూట్ చేసుకోవాలి మళ్ళీ. నా అందాన్ని చూసుకుంటే నాకే జల్సీగా ఉందిరా. బాబోయ్ సరే కానీ హాయ్, హలో, గుడ్ మార్నింగ్, వెరీ గుడ్ మార్నింగ్. చాలా కొంచెం గ్యాప్ వచ్చింది మళ్ళీ వ్లాగ్కి, కొంచెం నైట్ లేట్ అయిపోయింది కాబట్టి కొంచెం లేట్ లేవడం జరిగింది, అందుకే. ఓకే, నేను ఫ్రెష్ అప్ అవుతున్నాను. ఫ్రెష్ అప్ అయ్యి ఈరోజు ఈవెంట్ ఎలా ఉండబోతుంది ఏంటి అనేది కూడా మీకు అంతా చెప్తాను. నాకంటే ముందే ఈరోజు అనుజ లేచింది, నిద్ర లేచి పూజ ఉంది కాబట్టి పూజ చేయడానికి రెడీ అవుతుంది అన్నమాట. హాయ్ అను, గుడ్ మార్నింగ్. చూసారా, నాకంటే ముందే లేచింది, లేచి రెడీ అయిపోయి కొంచెం బ్రేక్ఫాస్ట్ ప్రిపేర్ చేస్తుంది. ఓకే, నేను కూడా రెడీ అవ్వాలి కాబట్టి యాక్చువల్లీ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే కొంచెం వర్కౌట్ చేద్దాం అనుకుంటున్నాను. వర్కౌట్ ఈ మధ్య స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాను యాక్చువల్లీ కొంచెం, ఎందుకంటే పెద్దవాళ్ళు 4 రాళ్ళు వెనకేసుకోమన్నారు, కానీ ఒకటే రాయి పెద్ద ముందేసుకున్నాను. పెద్ద రాయి వేసుకున్నాను ముందు. ఇది కొంచెం తగ్గిస్తే బాగుంటుంది లుక్ అనమాట. యాక్చువల్లీ పొట్ట తగ్గించడం కాబట్టి కొంచెం వ్యాయామం చేస్తున్నా. వ్యాయామం అనడానికి రావట్లేదు, అనడానికి అదే కొంచెం ఎక్సర్సైజ్ చేస్తున్నాను. చూద్దాం. కొంచెం వర్కౌట్ స్టార్ట్ చేద్దాం కదా. ఈవెంట్ రోజు ట్రై చేయకపోయి ఏమైనా జరిగిందనుకో ఈవెంట్కి వెళ్ళకుండా ఆగిపోతుంది. ఏం కాదే, రోజు చేద్దాం అనుకుంటున్నాను. మనం 2 రోజులు జిమ్కి వెళ్ళాను, తగ్గిందా చూడు. తగ్గిపోయింది, 0 సైజ్. ఎస్, నాకు నేను ఇది చేసి బ్రష్ చేస్తా, బ్రష్ చేసి టీ పెట్టి, ఓకేనా? నాతో పాటు చేస్తావు నువ్వు? నీకు చూపిస్తాను రా. ఏం చూపిస్తావు? నీకు స్పెషల్. అవును, ఏదో చేసి చూపిస్తాట. చూడు, నీకోసం స్పెషల్ టీ. స్పెషల్ టీయా? ఎస్. ఏంటి, అల్లం చాయ్ పెట్టచ్చు కదా. ఇది మిరియాల టీ. మిరియాల టీయా? కారం ఉంటుంది ఏమన్నా? కారం ఉండదు అబ్బి, మిరియాల టీ. నేను చేస్తున్న స్పెషల్. నువ్వు పూజ చేద్దాం అనుకుంటే స్నానం చేయలేదు, నేను పట్టుకుంటున్నావు. ఏం కాదులే, నువ్వు కూడా ఇప్పుడు తలస్నానం చేసి వస్తావుగా ఎలాగైనా. ఓకే, ప్లీజ్ నన్ను డిస్టర్బ్ చేయకు, నేను ఎక్సర్సైజ్ చేస్తున్నాను. తర్వాత నువ్వే అంటే మనం తగ్గలేదు. అంటే కొన్ని వీడియోస్ ఇన్స్టాగ్రామ్లో చూసిన కొన్ని వీడియోస్, దాని ద్వారా కొంచెం పొట్ట తగ్గించవచ్చు అని చెప్పేసి ఆ వీడియోస్ చూసి వాటిని కాపీ కొట్టి చేస్తున్నాను నేను. చూద్దాం. ఏం ఈ
అయ్యి పనుల్లో కనిపించలేదు. పైగా ఫిజికల్ గానీ మెంటల్ గానీ స్ట్రెయిన్. నాన్న ఎందుకు నవ్వుతున్నావు నాన్న? చూస్తుంటే నవ్వు వస్తుంది నాకు. ఓకే, నేనంతా మీకు చూపించలేను, చాలాసేపు చేస్తాను కాబట్టి. ఓకే, నేను ఈ లోపు చేస్తాను. బాయ్ చెప్పేసి ఇంకా బాయ్ కాదు, మళ్ళీ వస్తాను. ఓకేనా? బాయ్ బాయ్. 12 seconds later. Nimda, those rats tell me. నాకు అర్థం కాలేదు సార్. అర్థమవుతుంది. బ్రష్ చేశాక ఫ్రెష్ అప్ అయిపోయి బ్రేక్ఫాస్ట్ చేసేసి వెళ్ళిపోతాను నేను ఇంకా షూటింగ్ కి అని చెప్తున్నావు, అంతేనా? నేను ఎవరనుకుంటున్నావు? అను కాదు, అండర్స్టాండింగ్ అను. అండర్స్టాండింగ్ వైఫ్. అదే ఇప్పుడు చెప్తా. అవి నువ్వు ఇలా మాట్లాడితే మొత్తం మింగేస్తున్నావా ఏంటి? నురుగంతా ఎక్కువ. ఓ, నేను బాగుంటానా? ఓకే ఓకే, చెప్పు చెప్పు. అక్కడికి వెళ్ళాక ఈవెంట్ లో అమ్మాయిలందరూ బాగుంటారు అంటున్నావు. ఒక్కటిస్తారు. నేనే బాగుంటానా? థ్యాంక్ యూ. నువ్వే బాగుంటావే, నీ తర్వాత ఎవరైనా. ఎలా చెప్పా? బాగా చెప్పా కదా? పోలా అదిరిపోలా. బాగా చెప్పు. అలా నడుచుకోలేదో నీ పని అవుట్. బ్రష్ చేసి యాక్చువల్లీ ఇది పెట్టుకొని మీకు ఏం అర్థమైంది అర్థం కాలేదు. అనుమతి కరెక్ట్ చెప్పేసింది. అను చెప్పింది యాక్చువల్ అనమాట. బాయ్. బ్రషింగ్ అయిపోయింది. సెల్ఫీగా వీడియో తీసుకోవాల్సిన అవసరం లేదు. శ్రీకాంత్ వచ్చిండు, శ్రీకాంత్ వీడియో తీస్తాడు. హాయ్ శ్రీకాంత్, నేను వీడియో చేసి బ్రష్ చేసిన. టీ తాగే ముందు చిన్న వర్క్ ఉంది. ఆ వర్క్ చేసేసి ఇంకా టీ తాగేసి స్నానం చేసి టిఫిన్ చేసి ఇంకెళ్ళిపోతా షూటింగ్కి. ఈలోపు చిన్న వర్క్ ఉంది, అది చేసేస్తాను. ఏంటి అభి, గ్రూప్స్ కి ఏమైనా ప్రిపేర్ అవుతున్నావా? ఓకేం కాదు, వాట్సాప్ గ్రూప్స్ దాకా యూజ్ చేయను. గ్రూప్సా లేదు, మన టర్మ్ ఇన్సూరెన్స్ ప్లాన్ చేస్తున్నా ఒకటి. అంటే ఏంటి? నాకు రెండే తెలిసింది. టర్మ్ ఇన్సూరెన్స్ అంటే ఏం లేదు, మనకు ప్రజెంట్ అయితే బాగానే హ్యాపీగా ఉన్నాం, సిచ్యువేషన్స్ అన్నీ బాగున్నాయి. ఫర్దర్గా సిచ్యువేషన్స్ ఎలా ఉంటాయో తెలియదు, రేపు రోజున ఎలా ఉంటుందో తెలియదు. కాబట్టి ముందు జాగ్రత్తకి ఫ్యూచర్ ప్లానింగ్ కోసం ఒక టర్మ్ ఇన్సూరెన్స్ ప్లాన్ చేస్తున్నాను పాలసీ బజార్లో. అంటే నాకు ఇది పాలసీ బజార్లో అదొకటి బాగా నచ్చింది అనమాట. మరి ఏజెంట్స్ ని పిలిస్తే ఏజెంట్స్ ని కానీ లేదంటే బ్యాంక్ వెళ్తే మనకి అన్ని తెలిసిపోతాయి కదా ఏ పాలసీ బెస్ట్ అని. అంటే వెళ్ళొచ్చు, ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు అంత టైం లేదు. దట్టు ఆడికి వెళ్తే టైం వేస్ట్. వాళ్ళు వాళ్ళ దగ్గరికి వెళ్తే ఇంకో దగ్గరికి వెళ్ళమంటారు, తర్వాత మేనేజర్ దగ్గరికి వెళ్ళమంటారు, ఆ ప్లాన్ ఈ ప్లాన్ చెప్తారు. అదే మనం ఇంట్లో కూర్చొని ఇక్కడ సిస్టమ్ ముందు ఆన్లైన్ చేస్తే మనకు అప్ టు 10% డిస్కౌంట్. మళ్ళీ అక్కడికి వెళ్ళాం అనుకో ఆ చార్జెస్ ఈ చార్జెస్ అని చెప్తారు. చాలా ఈజీ ఇది. యాక్చువల్లీ ఏంటంటే నేను ఎక్కువ అమౌంట్ కూడా మనం పెట్టిన అవసరం లేదు. మంత్లీ 600 to 700 రూపీస్ లోపలనే మనం పే చేస్తే చాలా తక్కువ, మనకు నియర్లీ 2 crores పైన కవరేజ్ వస్తుంది. 2 crores. ఎన్ని ఇయర్స్ వరకు ఇది? మనకు 80 years వరకు, మన ఏజ్ 80 years ఉన్నంత వరకు 80 years 80 సంవత్సరాల వరకు మనం చేసుకోవచ్చు అనమాట. అండ్ అంతేకాదు ఇది మనకు ఆన్లైన్ చేసుకుని 10% డిస్కౌంట్ చెప్పాను. అండ్ అంతేకాకుండా మనం సడన్ గా ఈ ఇన్సూరెన్స్ మనం తీసుకున్న తర్వాత ఈ టర్మ్ ఇన్సూరెన్స్ పాలసీ ఈ పాలసీ బజార్లో మనం అప్లై చేసిన తర్వాత సడన్ గా మనకు ఎనీ టైం లైక్ నైట్ టైం కానీ డే టైం అయినా నైట్ టైం అయినా ఎనీ టైం మనం ఏజెంట్ ఫోన్ చేసి మళ్ళీ బ్యాంక్ వాళ్ళకి ఫోన్ చేసి క్లెయిమ్ కోసం చేయాల్సిన అవసరం లేదు. మనకు పర్టికులర్ గా మన కోసం అంటూ ఒక రిలేషన్షిప్ మేనేజర్ ఉంటాడు అనమాట. ఎనీ టైం కాల్ చేసినా మనకు రెస్పాండ్ అవుతారు. అది ఇది మీకు కూడా చెప్తాను, మీకు కూడా ఉపయోగపడుతుంది. ఎందుకంటే ఇవాళ రేపు చాలా మంది మనం చూస్తున్నాం లైక్ యాక్సిడెంట్స్ అని సడన్ డెత్ అని అదని ఇదని మనం బేసిక్ అవ్వకూడదు. ఇన్ ఫ్యూచర్ మనిషి నాడు ఎప్పుడు ఇలా ఉంటారని తెలియదు, ఎప్పుడు ఏమవుతుందో తెలియదు. మీకు ఉపయోగపడుతుంది మీకు కూడా. ఎందుకంటే ఈ పాలసీ బజార్లో నాకు ఈ యొక్క ప్లాన్ చాలా బాగా నచ్చింది. టైమ్ ఇన్సూరెన్స్లో మంత్లీ 600 to 700 రూపీస్ లోపలనే మనం పే చేస్తే 2 crores పైన మనకు కవరేజ్ వస్తుందన్నమాట.
ఈ డిఫరెంట్ ప్లాన్స్ అన్ని బాగానే ఉన్నాయి కానీ దీంట్లో ఏమైనా బెనిఫిట్స్ ఉన్నాయా అవి? ఈ పాలసీ బజార్లో బెనిఫిట్స్ ఏంటంటే మనకు మామూలుగా ఈ ప్లాన్స్ ఏమైనా చేసుకున్నప్పుడు కవరేజ్ కోసం వెళ్తే గిట్ట కేవలం ఈ డిసీజ్కి ఇస్తాము, కేవలం దానికోసం ఇస్తాము. దీంట్లో 15 and above క్రిటికల్ ఇల్నెస్కి వాళ్ళు కవరేజ్ ఇస్తున్నారు. అండ్ అంతేకాకుండా ఎక్స్ట్రా కవరేజ్ ఉంది, యాక్సిడెంటల్ కవరేజ్ ఉంది. అండ్ అదే కాకుండా మనకు ట్యాక్స్ బెనిఫిట్స్ ఉన్నాయండి. మనకు 1.5 వరకు మనం అప్ టు 1.5 lakh వరకు మనం సేవ్ చేసుకోవచ్చు రూపీస్. కాబట్టి నాకు బాగా నచ్చింది ప్లాన్. అంటే మనం మామూలుగా 600 నుంచి 700 రూపాయలు ఎందుకు వేస్ట్ చేసుకోవడం కూడా చాలా మనం చిల్లర ఖర్చు పెడుతుంటాము. కేవలం మంత్లీ 600 to 700 రూపీస్ మనం ఈ ఖర్చు పెడితే, దీనికోసం ఈ పాలసీ కోసం పెడితే మనకి 2 crores పైన మనకు కవరేజ్ వస్తుంది. ఇప్పుడు మనకు కాదు, ఫ్యూచర్లో చాలా ఉపయోగపడుతుంది. నెగ్లెక్ట్ చేయకండి, డెఫినెట్గా మీరు ఒకసారి ప్లాన్ ట్రై చేయండి, చాలా బాగుంటుంది. మన ఫ్యూచర్ కోసం, ఫ్యామిలీ కోసం. రేపు సిచ్యువేషన్స్ ఎలా ఉంటాయో తెలీదు, దేవుడి దేవుళ్ళ ఎలాంటి కాకూడదు అనుకుంటున్నాను. ఒకవేళ అయితే మనకే చాలా హెల్ప్ఫుల్ ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, బెనిఫిట్స్ అని విన్నారు కదా. అండ్ మాకే కాదు, డెఫినెట్గా మీకు ఉపయోగపడుతుంది ఫ్యూచర్లో. దీనికి సంబంధించిన డీటెయిల్స్ అన్ని కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను. డిస్క్రిప్షన్ లింక్ ఓపెన్ చేసి ఫాలో అయిపోయింది. మీరు కూడా టర్మ్ ఇన్సూరెన్స్ అప్లై చేసుకోండి. పాలసీ బజార్లో మనం టర్మ్ ఇన్సూరెన్స్ అప్లై చేసుకోవాలనుకుంటే ఆ వెబ్సైట్లోకి వెళ్ళి మనం డీటెయిల్స్ ఇవ్వాలి. అంటే మన నేమ్, మన డేట్ ఆఫ్ బర్త్ అక్కడ మెన్షన్ చేసిన తర్వాత కింద వ్యూ ప్లాన్స్ ఉంటుంది. ఆ వ్యూ ప్లాన్స్ని క్లిక్ చేసిన తర్వాత అక్కడ అబోవ్ 51 ప్లస్ ప్లాన్స్ వస్తాయన్నమాట. దాంట్లో మనకు నచ్చిన ప్లాన్ మనం సెలెక్ట్ చేసుకోవాలి. చేసుకున్న తర్వాత మనం ఆటోమేటిక్గా అప్లై చేసుకోవచ్చు. అండ్ అంతేకాకుండా మనం ఆన్లైన్లో అప్లై చేస్తే 10% వరకు డిస్కౌంట్ వస్తుంది. ఫ్యూచర్ ప్లానింగ్ అనేది చాలా ఇంపార్టెంట్, తప్పకుండా మీరు కూడా అప్లై చేసుకోండి. ఓకే, మనది కూడా అయిపోయింది. అప్లై చేసిన టర్మ్ ఇన్సూరెన్స్, మనకి ఇంకా ఏ టెన్షన్ లేదు. ఓకే, ఇంకా నేను కూడా వెళ్ళి ఫ్రెష్ అప్ అవుతాను. నువ్వు బ్రేక్ఫాస్ట్ రెడీ చేయి. ఏంటి బ్రేక్ఫాస్ట్ ఏంటి? పెసరట్టు. పెసరట్టు. ఓకే, ఫ్రెష్ అప్ అయిపోయి పెసరట్టు తినేసి షూటింగ్ వెళ్ళి పాలసీ బజార్ కూడా అప్లై చేశాను. ఈరోజు హ్యాపీ 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 బాయ్. ఆల్మోస్ట్ రెడీ అయిపోయాను. ఈరోజు ఏంటంటే స్టార్ మాలో మా వరలక్ష్మి వ్రతం అనే ఈవెంట్ చేస్తున్నాము. మీ అందరూ తెలుసు, ప్రతి సంవత్సరం ఈవెంట్ చేస్తుంటాం. ఉదయభానక్క, నేను అండ్ ఈసారి నేను, ఉదయభానక్క అండ్ ఇమాన్యుల్ మేము ముగ్గురం కలిసి చేస్తున్నాం అన్నమాట. ఈవెంట్ చాలా చాలా బాగుండబోతుంది. కాన్సెప్ట్ అదిరిపోయింది. అండ్ ముఖ్యంగా ఏంటంటే ఈరోజు నేను ఇమాన్యుల్ ఇద్దరు అబ్బాయిలు, మిగతా అందరూ అమ్మాయిలే. అటు 10 మంది అమ్మాయిలు, ఇటు 10 మంది అమ్మాయిలు. ఎంజాయ్ పండుగ అబ్బా ఎంజాయ్ పండుగ. కాబట్టి ఈరోజు ఈవెంట్ చాలా బాగుండబోతుంది. దానికి సంబంధించినటువంటి విజువల్స్ కానీ, దానికి సంబంధించినటువంటి వీడియోస్ కానీ మీకు ఈరోజు బ్లాగ్లో చూపించబోతున్నాను. ఓకే, బ్లాగ్ చూస్తుండండి, మీకు మంచి ఎంటర్టైన్మెంట్ అవబోతుంది ఈరోజు. లెట్స్ వాచ్ అండ్ లెట్స్, ఇంతకంటే ఇంగ్లీష్ రాదు, చూడండి అంతే. ఓకేనా? రైట్. ఇలాంటి చిన్న చిన్న తప్పులు చేయడం సహజమేనమ్మా. మేము అలా తప్పులు చేసి పైకి వచ్చిన వాళ్ళమే. తీసుకున్నా సాంగ్ పడుతుంది. ఆరతిగా ఎక్కువ అవే మొత్తం అంతా చిల్ల చిల్లర అయిపోతారు. ఆరతిగా ఎక్కువ లక్ష్మీపతి. వరలక్ష్మి ఈవెంట్ చెప్పాను కదా మీకు, వరలక్ష్మి ఈవెంట్ అవుతుంది అనమాట. ఈరోజు ఆపోజిట్ ఇమాన్యుల్ గారు, ఇట్స్ నేను. యాక్చువల్లీ చాలా రోజులు కదా మళ్ళీ చాలా డేస్ తర్వాత ఫస్ట్ కామెడీ చేస్తున్నాము. అది కష్టం. గంట నాకు తెలిసి ఒక 2-3 ఆడపిల్ల హెయిర్ స్టైల్ అయిపోద్ది ఈ లోపు. గంట సేపు 8 o'clock స్టార్ట్ చేశాడు. ఇప్పుడు టైం 10:57 అయింది. అంటే నాది కర్లీ కదా, నువ్వు అలా చేసుకునే ఇలా అయిందన్న. నా మాట అలా వాడుకో. స్ప్రేలు అవి వాడటం వల్ల ఇలా ఊడిపోద్ది హెయిర్ ఫాల్. బాడీ స్ప్రే వాడతావా? పర్లేదు, బాగానే బాగానే కొంచెం బ్యాడ్ ఎన్నిసార్లు చేస్తావన్నా? ప్రాక్టీస్ కి ఎవరైనా టచ్అప్ చేస్తారా? వెళ్ళేటప్పుడు చేసుకోవచ్చు కదా అన్న. కాదు రా, మన ఫోటోషూట్ చేసుకోవాలి మళ్ళీ. ఏంట్రా ఇంత అందంగా ఉన్నాను? నా అందాన్ని చూసుకుంటే నాకే జలసిగా ఉందిరా. బాబోయ్ సార్, కానీ రైటర్ వచ్చి చూడండి, ఎంతైనా సీనియర్ ఆర్టిస్టులు, సీనియర్ ఆర్టిస్ట్ రైటర్ వచ్చి పాప ఇందాక నుంచి పట్టుకొని నేను చెప్తాను. ఇందాక చాలా చెప్పండి, తిరుగుతున్నాడు, మేకప్ అవుతున్నాడు, అదే పట్టించుకోవట్లేదు రైటర్. ఈవెంట్ రైటర్ పాపం ఒకప్పుడు ఆర్టిస్ట్, ఇప్పుడు రైటింగ్ చేస్తున్నాడు.
కొంచెం రెస్పెక్ట్ ఇవ్వాలి కదండి రైటర్ కి. ఎంత సీనియర్ అయితే మనం గుర్తుపడుతుంది గుర్తుంది కదా పటాస్ వేసిండు సర్దార్ సంజయ్ అన్న. సర్దార్ సంజయ్ సర్దార్ సంజయ్ మంచి రైటర్ బాగానే రాస్తుంటాడు. బాగా రాస్తాడు. నువ్వు వింటే బాగా రాస్తాడు. నువ్వు వెళ్ళలేదు కాబట్టి బాగానే అంటారు. ప్రియాంక జైన్ కలిసాను. సౌండ్ వస్తుందా? ఆఫ్టర్ లాంగ్ టైం ప్రియాంక జైన్ కలిసాను. ఫీలింగ్ సో హ్యాపీ. నాకు బాగా ఫేవరెట్ ఇష్టమైన యాక్ట్రెస్. నా ఫేవరెట్ ఆల్వేస్ ఎవ్రీబడీస్ ఫేవరెట్. అండ్ ఈ మధ్య వీళ్ళ రీల్స్ కానీ హౌస్ పని చూస్తున్నాను, చాలా బాగా చేస్తున్నారు శివ్ అండ్ ప్రియాంక. అంతా శివ్ కష్టం అంతా. శివ్ కష్టం అండ్ మీ సపోర్టింగ్ శివ్ సపోర్ట్ చేస్తూ చెప్తున్నారు. ఎందుకంటే కెమెరా ఆన్ చేయగానే ఇంతకుముందు మాకు కెమెరా ఆఫ్ ఉన్నప్పుడు నావే ఐడియాస్ నేనే చేస్తున్నా చెప్పింది. ఎందుకు ప్రియాంక గారు చూస్తున్నాను. ఇది జామ్ పండు కాదు, యాక్చువల్లీ నేను ఏంటంటే డైట్లో ఉన్నాను.
డైట్ లో ఉన్నారు ఒకసారి అక్కడ చూపించండి. డైట్ యాక్చువల్లీ ఇది నాది కాదు, దీన్ని ప్రియాంక గారు. ఫుడ్ ఎవరిది ఉన్నా పర్లేదు, ఆయన తినేస్తాను. ఫుడ్తో సంబంధం లేదు కదా. అంత డీసెన్సీగా బిహేవ్ చేయకండి. డజంట్ సూట్ యూ. అది కూడా రైట్ కూడా ఆపోజిట్. నీకు కూడా సూట్ అవ్వని చెప్పట్లేదు. ఏంటిది చెప్పండి. వాటర్ ప్రాసెస్ యాక్చువల్లీ ఏంటంటే నాకు మీరు రీసెంట్ ఒక రీల్ చూసాను, చాలా బాగుంది. ఏది? చాలా చేశాము. పంచి ఎలా ఉంది అంటే నాకు గుర్తు రావట్లేదు, కానీ చాలా బాగుంది. పంచి అంటే ఇలా ఉండాలో చెప్తాను. ఈ మధ్య ఈ బాటిల్ ట్రెండ్, ఒకటి బాటిల్ నుంచి బాటిల్ పైన చాలా చాలా బాగుంది. అండ్ యూఆర్ లుకింగ్ వెరీ ప్రెటీ మీ బ్లాగ్స్. అంటే అవుట్ సైడ్ నాట్ ఒకసారి మీరు బ్లాగ్లో బాగుందంటే నాకు బయట కూడా బాగుంది. ఓకే, అండ్ మీరు బాగున్నారు కాబట్టి ఇంతసేపు మీకు మాట్లాడుతున్నాను. ఓకే, యా ప్లీజ్ బ్లాగ్ చూస్తాను. ఎవరితో ఎంతసేపు మాట్లాడారో చూస్తాను. చూడండి, ఆల్మోస్ట్ నేను ఒక 20 minutes బ్లాగ్ చేస్తే దీంట్లో అరౌండ్ ఒక 18 minutes మీతో ఉంటుంది. ఉండకపోతే చెప్పేసాను ఉంటుంది. మహిళ మీతో బ్లాగ్ చేస్తే షూగర్ ఫీల్ అవ్వదు కదా. ఎందుకు అవుతాడు? అనుగా ఫీల్ అవ్వరు కదా. మరి ఎందుకు? అనుగారు అవ్వరు. మా అన్న బెస్ట్. అను ఐ లవ్ యూ అన్న. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు అవినాష్ అండ్ నెవర్ ఎండింగ్ టేల్స్. yes ఒకసారి ఇంట్లో ఓన్లీ ఇమీడియట్ గా ఏం కాదు కదా. ముందు కూడా ఇదే డైలాగ్ చెప్పుకుంటారు కదా, వేరే అమ్మాయి పక్కన కూర్చొని సేమ్ చెప్తారు. చెప్పండి, కంటిన్యూ. బట్ మీ అందరూ తెలుసు, నాకు చాలా ఇష్టమైనటువంటి యాక్ట్రెస్ పవిత్ర. నువ్వు నేను ప్రేమ. మరి అండ్ పక్కన లాస్ట్లో ఉంది వన్ ఆఫ్ మై ఫేవరెట్ యాక్టర్స్. నేను చాలా మిస్ అవుతున్నాను యాక్చువల్. తను చెన్నై వెళ్ళి తమిళ సీరియల్స్ చేస్తుంది. మళ్ళీ సీరియల్ చేస్తున్నాం ఇంకా. ఇంకా చేస్తున్నావా? ఇంకా చేస్తున్నామంటే లేదు, ఇంకా చేస్తున్నాం, ఇంకా కష్టపడుతున్నాం అంటే. ఓకే, ఇద్దరిని చాలా రోజులు కలిసాను, చాలా మిస్ అయ్యాను ఇద్దరిని. లాస్ట్ ఈవెంట్కి వచ్చాను కదా. అండ్ ఎవరెవరు ఉన్నారు? వన్ ఆఫ్ మై మోస్ట్ బ్యూటిఫుల్ గార్జియస్ కావ్య గారు నా వెనకాల ఉన్నారు. తీస్తా, నాలో ఉన్న క్రియేటివిటీ మొత్తం బయటికి తీస్తా, నా తడాకా చూపిస్తా. ఒక మగవాడి విజయం వెనకాల ఒక ఆడదంటారు కదా, నా విజయం వెనకాల కావ్య ఉంది. సీరియస్లీ బేసిక్గా ఐ లైక్ కావ్య. ఎందుకో తెలీదు, ఒక తెలియని ఫీలింగ్ ఉంటుంది అనమాట. చాలా కామ్ అండ్ సెన్సిటివ్ అండ్ సైలెంట్. బట్ సీరియల్ షూటింగ్ వచ్చేసరికి చాలా పవర్ఫుల్ యాక్ట్ చేస్తుంది. చాలా అండ్ వెర్సిటైల్ యాక్ట్రెస్ అనమాట. వెర్సిటైల్ And the R should be rolling. కింద పరి దొల్లాలన్నమాట. వెర్సిటైల్ యాక్టర్ స్పెల్లింగ్ అడగకూడదు ప్లీజ్. థ్యాంక్ యూ సో మచ్. అండ్ కావ్య ఫ్యాన్స్ కానీ, నా ఫ్యాన్స్ కానీ, వీళ్ళ ఫ్యాన్స్ కానీ నా డ్రెస్ బాగుంటే కింద కమెంట్లో పెట్టండి. వాడు విండండి. ఏదైనా మిమ్మల్ని ఎవరు డామినేట్ చేయలేదు. యాక్చువల్లీ మనసులో అనుకున్నాను, ఈరోజు ఈవెంట్కి వచ్చేటప్పుడు కావ్య డ్రెస్ నా డ్రెస్ మ్యాచ్ అవ్వాలనుకున్నాను. డ్రెస్ మ్యాచ్ అవ్వకపోయినా లైక్ వే ఆఫ్ థింకింగ్ మ్యాచ్ అవుతుంది.
పర్సనాలిటీస్ కొంచెం హైట్ ఎక్కువ, నేను యాపిల్ బాక్స్ వేసుకో. లేదు, నేను మీకోసం కావాలంటే ఆపరేషన్ మీకు రాడ్స్ పెట్టించుకుంటే ఎక్స్ట్రా. ఓకే, చూస్తాను. బట్ యాక్చువల్లీ వీళ్ళందరూ ఉంటే నాకు తెలియని ఒక ఎనర్జీ ఉంటుంది. నా ఎనర్జీకి నా స్పాట్ మధ్యలో ఒక ఈవెంట్ రాలేదు, మీరు పేమెంట్స్ యా డెఫినెట్గా నెక్స్ట్ నుంచి ప్రతి ఈవెంట్లో కావ్య ఉంటుంది. ఐ విల్ ప్రామిస్ యూ. ఓకే, ఒట్టేసి ఒక మాట వేయకుండా ఒక మాట చెప్పనమ్మా. కావాలంటే కావ్య కోసం నేను ప్రొడక్షన్ స్టార్ట్ చేస్తాను. ఏం మాట్లాడుతున్నావురా, నరాలు కట్ అయిపోయింది. ఆయన ఇంకోటి ప్రొడ్యూసర్గా మారిపోతుంది. కావాలంటే ఒక సీరియస్ స్టార్ట్ చేస్తాను ప్రొడ్యూసర్గా, కావ్యని మెయిన్ లీడర్ పెట్టి. అందుకు ఓకే ఓకే ఓకే, అలా చెప్పలేదు. ఇట్స్ ఓకే. హాయ్ కౌశికి, హౌ ఆర్ యూ? షీస్ కౌశిక్ అన్నమాట, ఇక్కడ ఏడి అండ్ కౌశిక్ నాట్ ఓన్లీ ఏడి అండ్ షీస్ వెరీ గుడ్ డిజైనర్ అండి. అవుట్ఫిట్స్ చాలా బాగుంది. నాట్ ఫ్యాషన్ డిజైనర్ యాక్చువల్లీ. తను ధోతి కాడికి వెళ్ళి, లెహంగా కాడికి వెళ్ళి అన్నీ బాగా డిజైన్ చేస్తాను. ప్లీజ్ టు ఫాలో అండ్ సబ్స్క్రైబ్ టు అవినాష్ యూట్యూబ్ ఛానల్. ఓకే గైస్, చూసారు కదా టర్న్ ప్లాన్ ఎలా అప్లై చేసుకోవాలని క్లియర్గా చూపించాము. కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చాము. ఆ లింక్ ద్వారా మీరు కూడా హ్యాపీగా అప్లై చేసుకోవచ్చు. ఏదేమైనా మీ ఫ్యూచర్ పర్పస్ కోసం చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేయండి.